మన జీవితాలను పరీక్షించుకొని నేరారోపణ చేయబడని మనస్సాక్షి కలిగిన వారంగా ప్రభు బలలో మనము పాలు పొందాలి. మన మనస్సాక్షి మన మీద నేరం మోపకుండా మన జీవితాన్ని వాక్య వెలుగులో సరిచేసుకోవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. మీ భాగాన్ని బిగ్గరగా చదవండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. చదవండి. ఆయన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నది, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మణిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారి దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతలో దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఈ భాగం మనందరికీ పరిచయమైన భాగమే. చాలాసార్లు చదివాం, చాలాసార్లు వింటూ వచ్చాం. అయినా మరొకసారి దేవుడు మన గమనంలోకి ఈ భాగాన్ని తీసుకుని వచ్చాడు. తుఫాన్లు 2 రకాలుగా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మొదటి రకం తుఫాను మనల్ని సరిచేయటానికి, రెండవ రకం తుఫాను మన విశ్వాసాన్ని వృద్ధిపరచటానికి. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని సన్నిధి నుండి యోనా పారిపోతూ ఉన్నాడు. యోనాని తిరిగి సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు సముద్రం మీద తుఫాను రేపాడు. యోనా చేసినటువంటి తప్పును బట్టి ఓడలో ఉన్న వారికి చాలా నష్టం కలిగింది. వారందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు. దేవుని ప్రజలమైన మనము తప్పు చేసినప్పుడు, దేవుని సన్నిధిలో నుండి దేవునికి వ్యతిరేకంగా మనము ప్రయాణించినప్పుడు మనకి తుఫాను రావటమే కాకుండా మన ద్వారా అనేకులకి నష్టం కలిగేవిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి మనము ఎప్పుడు లోబడే వారంగా ఉండాలి, కానీ దేవుని మాటను ధిక్కరించే వారంగా ఉండకూడదు. మనము దేవుని చేత ఏర్పరచబడినటువంటి పిల్లలం. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిలో మనల్ని ఏర్పరచుకున్నాడు. సో మనము దేవుని సన్నిధిలో నుండి తప్పిపోతాము, పారిపోతాం అనుకుంటే కుదరదు. వీఆర్ ఏ చూజన్ పీపుల్, ఏర్పరచబడిన జనాంగం, ప్రత్యేకించబడిన ప్రజలం, వాగ్దాన నిబంధనలు అనుగ్రహించబడినటువంటి ప్రజలం మనం. కాబట్టి ప్రియమైన వారి సహోదరి సహోదరుడా, దేవుని చిత్తములో నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని ఏర్పాట్లో నుండి మనం ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. కష్టమైన, భారమైన, నిందైన, శ్రమైన ఏదైనప్పటికీ కూడా ఒకవేళ మన మనసుకు అది సంతోషాన్ని కలిగించకపోయినప్పటికీ కూడా మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండవలసిందే.
ఆయన చిత్తానుసారమైన కేంద్రములు మనం ఉండవలసిందే. ఒకవేళ అలా లేకపోతే నిన్ను నన్ను సరిచేయటానికి దేవుడు తుఫాన్ని అనుగ్రహించుతాడు. యోనా జీవితంలో మనం అది చూస్తాం. ఆ తుఫాను ద్వారా యోనాను తిరిగి సమకూర్చి, యోనా ద్వారా దేవుడు ఏదైతే చేయాలని నిర్ణయించుకున్నాడో దాన్ని దేవుడు జరిగించాడు. పిల్లలు గమనించారు. కాబట్టి దెబ్బలు పడక మునిపే మనము లోబడి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన ద్వారా దేవుడు ఏదైతే జరిగించాలనుకుంటాడో దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. ఒకవేళ అలా దేవుని చిత్తానికి లోబడకుండా ఉన్నట్లయితే మరి దెబ్బలు తగిలేవిగా ఉంటాయి. చూడండి, యోనా ఒక ప్రవక్త, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని సువార్తను ప్రకటించబడిన వాడు, తర్వాత అనేకులని దేవుని దగ్గరికి నడిపించవలసిన వాడై ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒక అన్యుడి చేత ఓ ఈ నిద్రపోతా చూడండి, ఒక రకమైనటువంటి తృణీకారపు మాటను, హేళనకరమైన మాటను అక్కడ వాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి మనం బయటికి వెళ్ళినప్పుడు అలాంటి అవమానకరమైన మాటలు, తృణీకరమైనటువంటి మాటలు మనము పొందుకోవలసిన వారమై ఉంటాం. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవుని చిత్తములో నుంచి బయటికి పోవద్దు, దేవుని సన్నిధిలో నుండి తొలగిపోవద్దు, దేవుని ఏర్పాట్ల నుంచి బయటికి పోవద్దని ఈ సందర్భముగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు గమనించండి, అదే తుఫాను మరి అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కూడా వచ్చింది. ఓడలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. మరి ఆ ఓడ సముద్రపు మధ్యలో చిక్కుబడి తుఫాన్ రేగుతూ వచ్చింది. దైవజనుడు ఆ ఓడలో ఉండటం ద్వారా ఓడలో ఉన్న వారందరి ప్రాణములు కాపాడబడుతూ వచ్చినాయి. 2 వారాలు వాళ్ళు తిండి లేకున్నారు, సూర్యుడిని చూడలేదు, వెలుగును చూడలేదు. అయినా వారి ప్రాణాలు కాపాడబడుతూ వచ్చినాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో, దేవుని ఏర్పాట్లో, దేవుని చిత్తములో ఉన్నటువంటి దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితం అనేది మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని ఏర్పాట్లో మనం ఉన్నప్పుడు మన ద్వారా అనేకులకి క్షేమము, మేలు కలిగేదిగా ఉంటుంది. అలా లేకపోతే మన ద్వారా అనేకులకి నష్టం కలిగేదిగా ఉంటుంది. సో మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ ఇతరులకి నష్టం కలిగించే వ్యక్తులంగా మనం ఉండకూడదు. ఇది దేవుని పిల్లల యొక్క లక్షణం. ఒక విశ్వాసిగా మనం ఉంటున్నామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారంగా మనం ఉంటున్నామంటే మన ద్వారా అనేకులకి ఆశీర్వాదం కలగాల, మనల్ని బట్టి అనేకులకి మేలు కలగాలి. అంతేగాని మన ద్వారా ఇతరులకు నష్టం కలగకూడదు. ఆ రీతిగా మన జీవితాలను సరి చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ఒకవేళ దేవునికి వ్యతిరేక్తంగా ప్రయాణిస్తున్నావేమో, యోనాలాగా దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలని చూస్తున్నావేమో, ఈ ఉదయకాలంలో నీ జీవితాన్ని సరిచేసుకో. ఒకవేళ నీ జీవితంలో తుఫాన్ లాంటి పరిస్థితులు, రకరకాల శ్రమలు, తుఫాన్ లాంటి అలలు, గాలులు కుటుంబంలో వస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి దేవుని వైపు చూడు. ప్రభా, నేను నీకు వ్యతిరేక్తంగా ఏమైనా ప్రవర్తిస్తున్నానా? నేను కాని మార్గంలో ప్రయాణిస్తున్నానా? నీ ఏర్పాట్ల నుంచి నేనేమైనా తప్పిపోయానా అని ప్రభు దగ్గరికి వెళ్ళి నీ జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ ప్రభు నీకు ఏదైనా చూపించినట్లయితే ఆ విషయంలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, క్షమాపణ అడుగు. అప్పుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ యాత్రలో వస్తున్నటువంటి గాలులు, అలలు, పొంగులు, తుఫాన్లు అణిచివేయబడతాయి. రెండవ రకమైన తుఫాన్ ఏంటంటే, మన విశ్వాసాన్ని
బలపరచడానికి, మన విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి. ఇక్కడ 14 మత్తయి సువార్త 14వ అధ్యాయం ఈ 22 నుంచి మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులను బలవంతం చేశారు. వాస్తవానికి శిష్యులు వెళ్ళడానికి ఇష్టపడట్లా. ఎందుకంటే ఒకసారి యేసు ప్రభుతో పడవలో సముద్రం మీద ప్రయాణం చేసినప్పుడు అప్పుడు తుఫాను వచ్చింది. అది ఒకటి గుర్తొస్తుంది వాళ్ళకి. నువ్వు మాతో ఉన్నప్పుడే తుఫాను వస్తే, నువ్వు లేకుండా ఇప్పుడు మమ్మల్ని పంపిస్తున్నావు సముద్రం మీదకి, మాకు తుఫాను వస్తే మా గతి ఏం కావాలి అనేటువంటి ఆలోచన బహుశా వారికి వచ్చిందేమో. అందుకే వారు వెళ్ళడానికి ఇష్టపడలా. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే వారిని బలవంతము చేసినని రాయబడింది. బలవంతం చేశాడు. పిల్లలు గమనించాడు. సో వారు బలవంతాన పడవలు ఎక్కారు, పోతూ ఉన్నారు. రాత్రి వేళ భయంగా ఉన్నారు. తుఫాను లెగుస్తూ ఉంది, గాలులు అలలు లెగుస్తూ ఉన్నాయి. అలల చేత పడవ కప్పబడుతూ ఉంది. పడవలో ఉన్నవారు సామాన్యులు కాదు. పడవ నడపటంలో సిద్ధహస్తులు, దే ఆర్ మోనార్క్స్. సముద్రం అంటే వారికి కొట్టిన పిండి లాంటిది. ఆ సముద్రం మీద ఎన్నోసార్లు ప్రయాణం చేసిన వారు, అడుగడుగున వారికి తెలుసు. పిల్లలు గమనించండి, పడవ నడపటం వారికి వెనతో పెట్టిన విద్య లాంటిది. ఎందుకంటే వారందరూ చేపలు పట్టేవారు. కానీ ఆ తుఫాన్లో వారు పడవ నడపలేకపోతూ ఉన్నారు. ఎవరికి సాధ్యం కావట్లా. ఇక ఒకరా తీర్మానానికి వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ఈ రాత్రి మన పని అయిపోయింది, మనం చావబోతున్నాం అని మరణముతో వారు నిబంధన చేసుకున్నట్లుగా అక్కడ పరిస్థితి కనపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటి మీద ఒక తెల్లటి ఆకారం వస్తూ ఉంది. అసలే తుఫాను, గాలులు లెగుస్తూ ఉన్నాయి, అలలు లెగుస్తూ ఉన్నాయి. అసలే భయంకరమైన వాతావరణం, భయాందోళనలో వాళ్ళు ఉన్నప్పుడు ఎదురుగా నీళ్ళ మీద నడుచుకుంటూ ఒక తెల్లటి ఆకారం వస్తున్నసరికి వీళ్ళ ప్రాణాలు పైకి పోయినాయి. ఆయన ఒక పక్క తుఫానులో చూస్తేనేమో ఒక దెయ్యం వస్తూ ఉంది నడుచుకుంటూ, ఈ తుఫాన్లోనే చచ్చిపోతాం, లేకపోతే ఆ దెయ్యాన్ని మింగి మనల్ని చంపేసింది అనేటువంటి భయంతో వెర్రికాక వేశారు వాళ్ళు. పిల్లలు గమనించిన అక్కడ రాయబడుతూ ఉంది, తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకల వేసిరి. వెర్రి కేక, భయంతో వేసేటువంటి కేక, వెర్రి కేకలు వస్తాయంటే. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా భయపడేప్పుడు అమ్మవారి కేకలు వేస్తే అది ఒక వెర్రి కేక. ఎక్కడెక్కడ హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వస్తారు ఆ వెర్రి కేక. అలాంటి వెర్రి కేక ఆ శిష్యులు ఆ రాత్రి ఆ తెల్లటి ఆకారాన్ని చూసి కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, నేనే, భయపడమాకండి, నేనే. ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట అండి. వీళ్ళ జీవితంలో, వీళ్ళ యాత్రలో ప్రభు ఎందుకు ఈ తుఫాను అనుమతించాడు? వీళ్ళేం పొరపాటు చేశారు? వీళ్ళేం ఆజ్ఞ మీరారు? వీళ్ళు చెప్పినట్టుగానే సముద్రంలోకి వెళ్ళారే. పోండ్రా దరికంటే పడవకి అట్టొగట్ట పోతా ఉన్నారు కదా, చెప్పినట్టు చేశారు కదా, మరి ఎందుకు ఈ తుఫాను వచ్చింది వీరి జీవితంలో కంటే? వీరి విశ్వాసాన్ని ఘనపరచడానికి, వీరి విశ్వాసాన్ని వృద్ధిపరచడానికి. పిల్లరా, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హేరోదు యాకోబుని ఖడ్గం చేత చంపించాడు. కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. ఇది యూదులకు ఇష్టమైంది అని అనుకొని వాళ్ళని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో పేతురును కూడా అరెస్ట్ చేయించాడు. పేతురు అరెస్ట్ అయిన దినాలు పస్కా పండుగ దినాలు. పండుగ అయిపోయిన తర్వాత పేతురును కూడా చంపుదామని 64 మంది సైనికుల మధ్యలో పేతురును అరెస్ట్ చేసి జైల్లో ఉంచాడు. సంఖ్యలు వేయబడ్డాయి. 64 మంది సైనికులు కాపలా కాస్తూ ఉన్నారు. 2 సైనికుల మధ్య పేతురు పడుకొని నిద్రపోతూ ఉన్నాడు.
అసలు ఇది ఊహకు అందనటువంటి సంఘటన. తెల్లారు లేకపోతే మరుసటి రోజు పేతురుని చంపుతాడు. దాని కొరకు ఎంత సిద్ధపరుస్తున్నాడు హేరోదు. జైల్లో ఉన్నాడు, సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. పిల్లలు గమనించండి, ఎంత కలవరం ఉంటుంది, ఎంత ఆందోళన ఉంటుంది, అసలు ఎంత టెన్షన్ ఉంటుంది. బీపీ ఉన్నవాడైతే 180, 200 బీపీకి ఇరిగిపోద్ది అది. కానీ ఈ పేతురు అనే మనుషుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాడండి. ఇది నిజంగా మనుషులకి సాధ్యం కాదు. అలాంటి సిచ్యువేషన్లో నిద్రపోవటం అనేది సాధ్యం కాదండి. పిల్లరా, పేతురు విశ్వాసం ఎంత ఘనపరచబడిందో, పేతురు విశ్వాసము ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు ఆ తుఫాన్లు, రాత్రి వేళ భయంకరమైన పరిస్థితులు, మరణంతో నిబంధన చేసుకున్నాం, చచ్చిపోతాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చి కాపాడాడు కదా. నన్ను కాపాడిన నా ప్రభు ఇప్పుడు నన్ను కాపాడా. చూడండి, ఈ పేతురు విశ్వాసం ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతూ ఉంది. యాత్రా జీవితంలో ప్రాణ పరిస్థితులు రాని, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, రకరకాల దుఃఖకరమైన పరిస్థితులు ఎన్నైనా రాని, నా బిడ్డలు స్థిరమైన విశ్వాసంతో, గొప్ప విశ్వాసంతో ఉండాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు విశ్వాసుల జీవితంలోకి తుఫాను దేవుడు అనుమతిస్తాడు. ఈ తుఫాన్ లాంటి పరిస్థితులు నీ జీవితంలో, కుటుంబంలో వస్తున్నప్పుడు రెండు విషయాలు గుర్తుకు రావాలి. ఒకటి, నేనేమైనా దేవుని ఏర్పాట్ల నుంచి తప్పిపోయానా? దేవుని మార్గంలో నుంచి నేనేమైనా తొలగిపోతున్నానా? ఆ సందర్భంలో పరీక్షించుకోవాలి. రెండవది, నువ్వు దేవుని మార్గంలో ఉన్నా, దేవుని ఏర్పాట్లో, దేవుని చిత్తానుసారంగా ఆయన పరిచర్య చేస్తూ ఆయన మార్గంలో కొనసాగుతూ ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో తుఫాన్లు వస్తున్నట్లయితే గుర్తుంచుకో, నీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా దేవుడు చేయబోతా ఉన్నాడు. భూమి కదిలిపోయినప్పటికీ కూడా, ఆకాశము బ్రదలైపోయినప్పటికీ కూడా నీ విశ్వాసము తొలగిపోకుండా ఉండాలని, నీ విశ్వాసము గొప్పదిగా చేయబడాలనే ఉద్దేశంతో దేవుడి తుఫాన్ని అనుమతించేవాడిగా ఉన్నాడు. ఆనాడు పేతురు ఎంత చక్కగా నిద్రపోయాడండి. ఆ విశ్వాసమే ఆ కలవరంలో, బెంబేలెత్తిపోవటంలో ఏమీ లేకుండా చక్కగా నిద్రపోయాడు. తన విశ్వాసం చొప్పుననే దేవుడు తన దూతను పంపి పేతురును బయటికి తీసుకొచ్చాడు. యోసేపు కూడా జైల్లో పడ్డాడండి. పోతిఫరు భార్య వేసిన నిందకి యోసేపు జైల్లోకి పోయాడు. కానీ యోసేపు జైల్లో కొంత కలవరపడ్డాడు, కొంచెం ఆందోళన పడ్డాడు. ఆ కొంత బలహీనత మీద, ఆ బలహీనత చేత యోసేపు మనిషి మీద ఆధారపడ్డాడు. భక్ష్యకారుడు, పానదాయకులు వాళ్ళిద్దరి కళలకి అర్థం చెప్పినప్పుడు ఈ పానదాయకుడితో అంటాడు, నువ్వు విడుదల పొందిన తర్వాత నా గురించి ఫరో దగ్గర కొంచెం మాట్లాడు అంటాడు. మనిషి యొక్క రికమెండేషన్ కోరుకున్నాడు యోసేపు. నా గురించి కొంచెం మాట్లాడు, నా గురించి, నా విషయం కొంచెం జ్ఞాపకం చేయి ఫరో దగ్గర. అందుకే ఇంకొక 2 years లేట్ అయిపోయింది బయటికి రావడానికి. మనుషుడి మీద ఆధారపడకూడదు, యోసేపు పూర్తిగా నా మీద ఆధారపడాలా. అలాంటి అనుభవంలోకి వచ్చేంతవరకు యోసేపుని జైల్లోనే ఉంచాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, జాగ్రత్త. ఒకవేళ తుఫాన్ లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? అలలు, పొంగులు, గాలులు వీస్తూ ఉన్నాయా? ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థికమైన ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావేమో జాగ్రత్త. మనుషుల వైపు మీద ఆధారపడమాక, పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టాడే, విలువ పెట్టి నిన్ను కొన్నాడే, నీ దేవుని వైపు చూడు.
కరెక్ట్ టైంలో సరైన సమయంలో వచ్చి నిన్ను ఆదుకుంటాడు. నీకే మాత్రం నష్టం కలగనివ్వడు. నీ దగ్గర ఏది కూడా పోనివ్వడు. నీకు కలిగిన దాంట్లో నీ జీవితంలో తిరిగి చూసుకున్నప్పుడు ఏది కూడా నువ్వు పోగొట్టుకున్న వ్యక్తిగా కనపడవు. ప్రభువు మీద నమ్మకం ఉంచినప్పుడు, ప్రభువు మీద దృష్టి ఉంచినప్పుడు, ప్రభువు నందు విశ్వాసం ఉంచినప్పుడు నీ విశ్వాసము గొప్ప విశ్వాసముగా చేయబడాల. ఆ కనాను స్త్రీతో అన్నాడు కదమ్మా, నీ విశ్వాసము గొప్పది. శతాధిపతి యొక్క విశ్వాసం గురించి చెప్పాడు కదా, ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను చూడలేదు అన్నాడే. అంత గొప్ప విశ్వాసం నీకు నాకు రావాలని. మన విశ్వాసం గొప్పదైనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా పిల్లరా? ఖచ్చితంగా మనం ప్రభు కోసం, దేవుని వాక్యం కొరకై ఎంత క్రయాన్నైనా చెల్లించగలుగుతాం. మన విశ్వాసము బలహీనమైతే, అల్ప విశ్వాసం అయితే, మన విశ్వాసము బ్రద్దులైపోయే విశ్వాసం అయితే, మృతమైన విశ్వాసం అయితే, దేవుని కొరకు, వాక్యం కొరకు ఏ చిన్న శ్రమ వచ్చినా కానీ తప్పిపోతాం. సో మనమందరం కూడా గొప్ప విశ్వాసంతో ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డగా ప్రభుని అంగీకరించిన తర్వాత విశ్వాస యాత్రలో తుఫాన్ లాంటి పరిస్థితులు నీ జీవితంలో వస్తున్నట్టయితే కృంగిపోవద్దు, నిరాశపడద్దు, నిస్పృహలోను కావద్దు, దేవుని మీద గొణగొద్దు, సనగొద్దు. తుఫాన్లో కరెక్ట్ టైంలో ప్రభు నీ దగ్గరకు వస్తాడు. ఒక్క క్షణము కూడా ప్రభు ఆలస్యం చేయడు. ప్రభు వైపు చూస్తూ ఉండు. తర్వాత ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు 28వ వచనంలో, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. పేతురు చాలా మంది తొందరపడతాడు, తొందరగా మాట్లాడతాడు, దుడుకు పేతురు అంటారు. వాస్తవమే. 12 మంది శిష్యుల్లో ఏ విషయంలోనైనా మొట్టమొదటిగా ఫస్ట్గా స్పందించే వ్యక్తి పేతురు గారు. సో ఇక్కడ వెంటనే అంటున్నాడు, ప్రభువా నీవే అయితే. చూడండి అసలు ఎంత మంచి ఆశ ఆ తుఫాన్లో, ఆ పరిస్థితుల్లో పేతురు హృదయం ఎలా ఉందో చూడండి. నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. పేతురు ఆశ ఏంటంటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలా, ప్రభు దగ్గరికి వెళ్ళాలా. మన ఆశ ఉంటుంది, తొందరగా ఇంటికి పోవాలా, తొందరగా మన ఇంట్లో వండుకున్న స్పెషల్ తినాలా, తొందరగా స్నేహితుల దగ్గరికి వెళ్ళాలా, తొందరగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలా, తొందరగా టీవీ దగ్గరికి వెళ్ళాలా. మనం ఆడికి పోవాలి, ఏడకు పోవాలి, దానికోసం పోవాలి, దీనికోసం పోవాలని ఇది ఆరాటం ఎక్కువ. కానీ పేతురు గారట, ప్రభువా నేను నీ వద్దకు రావాలా, నేను నీ దగ్గరికి రావాలా. హెబ్రీ 13, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ 13:13. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళదుము. ఎక్కడున్నాడు ఆయన? శిబిరం వెలుపలున్నాడు. పిల్లలు గమనించిన గవిని వెలుపల ఆయన శ్రమపడుతూ ఉన్నాడు. లోపల లేడు, గవిని వెలుపల, శిబిరం వెలుపల అందరూ వస్తూ పోతూ ఉన్నటువంటి ఆ మా సెంటర్లో ఆయన సిలువేయబడుతూ వచ్చాడు. అవమానించబడుతూ ఉన్నాడు, తృణీకరించబడుతూ ఉన్నాడు, దూషించబడుతూ ఉన్నాడు, నిందించబడుతూ ఉన్నాడు, కొట్టబడుతూ ఉన్నాడు. పిల్లలు గమనించండి. సో అక్కడున్నాడు ఆయన కంఫర్ట్గా, చక్కగా సింహాసనం మీద, కుర్చీల మీద, లేకపోతే ఏసీ రూముల్లోనూ, లేకపోతే ఇంకొకటి కంఫర్ట్స్లో లేడు ఆయన.
పాళెం వెలుపల గవిని వెలుపల ఉన్నాడు. పేతురు అంటున్నాడు, నేను నీ దగ్గరికి రావాలి, నాకు ఆజ్ఞి. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ దినాన మన ఆశ కూడా అదే ఉండాలి. మనం ఆడికి పోవాలా, ఏడకి పోవాలా, ఇది చేయాలా, అది చేయాలా, అది కొనాలా, ఇది కొనాలా, ఇది కాదు. కానీ మనము ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ ఆశ మనలో ఉంటుందో పిల్లలు గమనించండి, మనము ప్రభు యొక్క సారూప్యంలోకి మార్చబడతాం, ప్రభు రూపంలోకి మనం మార్చబడతాం. రెండవదిగా, తర్వాత మూడవదిగా 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడుచును గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. తన ఆశ మంచిది, తన అంతరంగంలో ఉన్న కోరిక కూడా చాలా మంచిదే. పేతురు యొక్క ఆశ ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభుతో ఉండాలి, అదే ఆయన ఆశ. సరే మంచిది, ప్రభువే వెళుతూ ఉన్నాడు. గాలులు లెగుస్తూనే ఉన్నాయి, అలలు లెగుస్తూనే ఉన్నాయి, తుఫాను అణిగిపోలే. ఇంకా ఆ తుఫాను మీద ప్రభు నిలబడి ఉన్నాడు. గాలి లెగుస్తూనే ఉంది, అలలు లెగుస్తూనే ఉన్నాయి, తుఫాను ఇంకా అణిగిపోలేదు. దాంట్లో కూడా రా అని ప్రభు ఆజ్ఞాపించాడు. నడుస్తూ ఉన్నాడు పేతురు కూడా. పిల్లలు గమనించండి, ఈ మధ్యాహ్నకాల సమయంలో అదే తుఫాను లేకపోయినట్లయితే ఆ శిష్యుల దగ్గరికి ప్రభువారు వచ్చేవాడే కాదు. సో ప్రభు వాళ్ళ దగ్గరికి రావటానికి ఈ గాలి, తుఫాను, అలలు యేసు ప్రభుకి మార్గము, ఒక మెట్లుగా ఉపయోగపడ్డాయి. సో ప్రభు నీ దగ్గరికి రావడానికి నీ జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కన్నీరు, దుఃఖము, వేదన, వాటిని మెట్లుగా చేసుకొని ప్రభు వాటి మీద నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. కాబట్టి చింతపడవలసిన అవసరం లేదు. సో వాటి మీద వస్తున్నటువంటి ప్రభుని మనం చూడాలి, కానీ ఆ గాలిని చూడకూడదు, అలలను చూడకూడదు, తుఫాన్ని చూడకూడదు. అయితే పేతురు ముందు ప్రభుని చూశాడు, కానీ ఎందుకు మరి గాలిని చూశాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోతూ ఉన్నాడు. పాదాలు మునిగిపోయినాయి, చీలమండలు వరకు మునిగిపోయింది, మోకాళ్ళు మునిగిపోయినాయి, నడువులు మునిగిపోయినాయి, రొమ్ము భాగం మునిగిపోయింది, మెడ వరకు మునిగిపోయింది, గొంతు మునిగిపోయింది, నోరు మునిగిపోతూ ఉంది. క్లియర్ గమనించండి, గాలిని చూసినప్పుడు నీ పాదాలు మునిగిపోతాయి, సువార్త ఉండదు. గాలిని చూసినప్పుడు మోకాళ్ళ వరకు మునిగిపోతాయి, ప్రార్థన ఉండదు. గాలిని, తుఫాన్ని, అలలను చూసినప్పుడు నడువుల వరకు మునిగిపోతావు, సత్యమైన దట్టి ఉండదు. పిల్లలు గమనించండి, రొమ్ము బాగా మునిగిపోయినప్పుడు ఇక్కడ ఒక కవచం ఉంటుంది, అది పోద్ది. లాస్ట్కి తల కూడా మునిగిపోయినప్పుడు రక్షణ అనే శిరస్త్రాణం. ఈ కాళ్ళు చేతులు ఏం పని చేయవు నీళ్ళల్లో. విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గం, రక్షణ అనే శిరస్త్రాణం, సువార్త అనే జోడు, నీతి అనే మైమరుపు జాకెట్, ఇవన్నీ పోగొట్టుకుంటావు. అవన్నీ మునిగిపోయినాయి అక్కడ. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, మనము గవిని వెలుపల ఉన్నటువంటి క్రీస్తు దగ్గరికి వెళుతూ ఉన్నాం. నిలువరమైన పట్టణం మనకి ఇళ్ళలో లేదు. మనం యాత్రికులం, పరదేశులం. ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడో తెలియదు. కొంతమంది అంటారు ఈరోజు ఇంట్లో రేపు మంట్లో అని. అలాంటిదే మన జీవితం. గాలి బుడగ లాంటిదంట, త్రాసు మీద ధూళి వంటిదంట, సాగిపోయే నీడ లాంటిది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాం.
మనం వెళ్ళేది చక్కటి మంచి బైపాస్ రోడ్ లాంటి మార్గం కాదు మనది. భక్సింగ్ గారు చెప్పేవారు, క్రైస్తవ జీవిత యాత్ర, విశ్వాస యాత్ర ఘాట్ రోడ్ లాంటిది. అంటే కొండల్లో, అడవుల్లో, లోయల్లో రోడ్డు అది స్ట్రైట్గా ఉండదు, వంకలొంకలుగా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఒక వంక తిరిగితేనే దారి కనపడుద్ది, లేకపోతే కనపడదు. అదే బైపాస్ రోడ్డు, హైవే రోడ్లు అయితే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల వరకు చక్కగా చూడవచ్చు. కానీ ఘాట్ రోడ్లు అట్లా కనపడదు, ఒక మలుపు తిరిగితేనే రోడ్డు కనపడుద్ది. అసలు ఒకసారి కనపడిద్ది, అసలు ఇంతటితో రోడ్డు ఆగిపోయిందేమో అనిపించింది, కానీ అక్కడికి వెళితే కానీ అర్థం కాదు తర్వాత రోడ్డు ఉందని. సో మన క్రైస్తవ జీవితం కూడా అలానే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మలుపులు ఉంటాయి, వీటన్నిటిలో గుండా పోవాలి. కాబట్టి అప్ అండ్ డౌన్స్ వైపు కానీ, మలుపుల వైపు కానీ, ఎదురొస్తున్నటువంటి ఆటంకాల, అభ్యంతరాల వైపు కానీ చూసినట్లయితే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం. వాడిని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన పాదాలు మునిగిపోతాయి, మోకాళ్ళు మునిగిపోతాయి, నడువులు మునిగిపోతాయి, రొమ్ములు మునిగిపోతాయి, తర్వాత తల వరకు కూడా మునిగిపోతాం. కాళ్ళు చేతులు పనిచేయవు, దేవుడిచ్చిన సర్వాంగ కవచం పనిచేయదు, సువార్త ఉండదు, మోకాళ్ళ జీవితం ఉండదు, సత్యం ఉండదు, నీతి ఉండదు, పిల్లరా విశ్వాసం ఉండదు, వాక్యం ఉండదు, రక్షణను పోగొట్టుకుంటాం. కాబట్టి గాలిని చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, సమస్యలను చూడొద్దు, ఎదురొచ్చేటువంటి పరిస్థితులను చూడొద్దు. వాటి మీద నడిచొస్తున్నాడే దేవుడు, నీ రక్షకుడు ప్రభుని చూడు. ఆయన చూసి సాగిపోతూ ఉండాలి. పిల్లలు గమనించు, ఎప్పుడైతే గాలిని చూశాడో పేతురు యొక్క విశ్వాసము తగ్గిపోయింది. ఏం సొమ్ము తగ్గినట్టుగా మాట వినపట్లేదా? పిల్లలు గమనించండి, పేతురు యొక్క విశ్వాసం తగ్గిపోయిందండి. గొప్ప విశ్వాసంతో నీటి మీద అడుగుపెట్టిన మనుషుడు అల్ప విశ్వాసం, టైర్ పంచర్ అయితే గాలిపోయినట్టుగా, లేకపోతే బరస్ట్ అయితే ఠామని పగిలిపోయినట్టుగా, అంత గొప్ప విశ్వాసం ఒక్కసారిగా వచ్చేసిందండి. అల్ప విశ్వాసగా చేపడుతూ వచ్చాడు. పిల్లలు గమనించండి, గాలిని చూసినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయో ఇది మనకు అర్థమవుతూ ఉంది. అప్పటి వరకు మనం ఎంతో గొప్పగా చక్కగా ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనుషులను చూస్తామో, సమస్యలను చూస్తామో, పరిస్థితులను చూస్తామో, ఇరుకుల ఇబ్బందులను చూస్తామో, మన విశ్వాసం కాస్త అల్ప విశ్వాసం కిందకి వచ్చేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, అయ్యయ్యో మునిగిపోతున్నావు అని చెప్పి ప్రభు మెచ్చుకోలే. ప్రభు అక్కడ ఆ మనుషుడిని గద్దిస్తూ ఉన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? శిష్యులను చాలాసార్లు కోపడ్డాడు దేవుడు. విశ్వాసం లేని మూర్ఖతరము వారులరా అన్నాడు. విశ్వాసం లేని వ్యక్తుల్ని దేవుడు అంటున్నాడు, వాడే మూర్ఖుడా. విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. శిష్యుల మీద కోపడ్డాడు దేవుడు. శిష్యులు సక్రంగా ఉండాలా, తను కోరుకున్న విధానంలోకి రావాలా. ప్రభు కోరుకుంటా ఉంటే వీళ్ళు అనేకసార్లు జారిపోతూ వచ్చారు. అందుకే కోపడ్డాడు చాలా సందర్భాల్లో. ఇక్కడ కూడా అంటున్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నేను నా జీవితంలో ఎన్నిసార్లు అల్ప విశ్వాసం కలిగి ఉన్నాం. మనుషులను చూసి, పరిస్థితులను చూసి, దేవుని మీద నుండి దృష్టి తొలగించుకుని ఎన్నిసార్లు విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం, ఎన్నిసార్లు మునిగిపోయావు. ఎంతవరకు మునిగావు అసలు? ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడు మన పాదాలు మునిగిపోయినాయి. ఇప్పుడు మనకు సువార్త లేదు, ఉందా? సువార్త లేదు, పాదాలు మునిగిపోయినాయి. కొంతమందికి మోకాళ్ళు కూడా మునిగిపోయినాయి. ఇళ్లల్లో ప్రార్థన లేదు,
ఇంకా చెప్పేవాడు లేడు కదా. ఇళ్లలో బాగా టీవీలు ఉన్నాయి, మంచి భోజనాలు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి మోకాళ్ళు కూడా మునిగిపోయినాయి. నో ప్రేయర్, ప్రార్థన జీవితం లేదు. కొంతమందికి నడువులు కూడా మునిగిపోయినాయి. నడువులు అంటే సత్యమనే దట్టి బెల్ట్, సత్యం లేదు, అన్ని అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధం, భర్త దగ్గర అబద్ధమే, పిల్లల దగ్గర అబద్ధమే, భార్య దగ్గర అబద్ధమే, పనిచేసే స్థలాల్లో అబద్ధమే, సేవకుడి దగ్గర అబద్ధమే, తోటి విశ్వాసుల దగ్గర కూడా అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధమే. ఒక్క మాట కొంతమంది గురించి సాక్ష్యం వింటూ ఉంటాం. అయ్యా ఆ మహాతల్లి నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనన్నా, ఆ మహానుభావుడు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనన్నా అంటాం. నడువలికి మునిగిపోయాడు, సత్యం లేదు, అన్ని అబద్ధాలే. కొంతమంది రొమ్ము భాగం, పైన జాకెట్ ఏంటిది, రొమ్ము భాగాన్ని చూపిస్తుంది. నీతి అనే మైమరుపు, నీతి పోయింది, నీతిని పోగొట్టుకున్నాం, అనీతిమంతులముగా చేయబడ్డాం తిరిగి. సో ఈ రతిగా మునిగిపోతాం. సాతాను నీకు గాలి చూపిస్తుంది, సాతాను నీకు సమస్యలు చూపిస్తుంది, సాతాను నీకు మనుషులు చూపిస్తుంది. ఇదిగో చూసావా, ఆ మనిషి నిన్ను ఎట్లా అంటున్నాడు, ఈ మనిషి నిన్ను ఎలా అంటున్నాడు, ఆమె నిన్ను ఎలా అంటుంది, ఈ మనిషి నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు, చూపిస్తాడు మనుషుల్ని. మనం ఏం చేస్తాం, ఆ మనిషి మీదే దృష్టి పెడతాం. నన్ను ఇట్ట అన్నాడే, నన్ను అట్టందే, నన్ను ఇట్లా మాట్లాడాడే. ఎప్పుడైతే ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద దృష్టి పెడతామో మనం మెల్లగా మునిగిపోతూ ఉంటాం, మెల్లగా మునిగిపోతూ ఉంటాం మనం. కాబట్టి ప్రియులరా, జాగ్రత్త పడండి. శత్రువు గాలిని చూపిస్తుంది, ఆ శత్రువు తీసుకొస్తే గాలిని చూడమాక. ఆ గాలి మీద, ఆ అలల మీద, ఆ తుఫాను మీద నీకు ఎదురుగా నిలబడిన యేసు ప్రభువును చూడు. నీలో విశ్వాసం అధికమవుతుందే కానీ తగ్గిపోదండి. ఎప్పటికీ మన విశ్వాసం అల్ప విశ్వాసం కాదు, మన విశ్వాసం గొప్ప విశ్వాసంగా చేయబడుతుంది. భూమి ఆకాశం తలక్రిందులైనా కానీ మనము కదలకుండా నిశ్చలంగా ఉండగలుగుతాం. ఇలారా, అలాంటి గొప్ప విశ్వాసం నీకు నాకు రావాలని ప్రభు చాలా సందర్భాల్లో ఈ గాలులు, తుఫాన్లు, అలలు అనుమతిస్తాడు. ప్రభు వైపు చూద్దాం. సాతాను తీసుకొచ్చే గాలి వైపు చూడమాక, పరిస్థితుల వైపు చూడొద్దు. ఒకవేళ ఇప్పటి వరకు అలా చూసి ఉన్నట్లయితే, నీలో అల్ప విశ్వాసం వచ్చినట్లయితే దాన్ని బల దగ్గర సరి చేసుకో. ప్రభా, నేను చాలా సందర్భాల్లో మనుషుల వైపు చూశాను, నా పరిస్థితుల వైపు చూశాను, చాలాసార్లు నిరాశ, నిస్పృహ, కృంగదలకు లోనయ్యాను. నాలో అల్ప విశ్వాసము, అందుకే మునిగిపోతూ వచ్చాను. నా కాళ్ళు వరకు, పాదాలు మునిగిపోయినాయి, సువార్త లేదు ప్రభా. మోకాళ్ళు మునిగిపోయినాయి, ప్రార్థనా జీవితం లేదు ప్రభా. నడుము మునిగిపోయింది, సత్యం లేదు ప్రభా. రొమ్ముల వరకు మునిగిపోయాను, నీతిని పోగొట్టుకున్నాను, విశ్వాసం పోగొట్టుకున్నా, వాక్యాన్ని పోగొట్టుకున్నాను. ప్రభా క్షమించు, తిరిగి నన్ను లేవనెత్తు, తిరిగి నన్ను బలపరచు. తిరిగి ప్రభా ఈ యొక్క సర్వాంగ కవచం నాకు అనుగ్రహించు. అడుగు ప్రభుని, ప్రభు నీకు సహాయపడతాడు. అలా నీ అల్ప విశ్వాసాన్ని సరి చేసుకొని బల దగ్గరికి రా. అది యోగ్యమైన విధానంలో బలలో చేయవచ్చు. ఒకవేళ నీ అల్ప విశ్వాసం సరిచేయబడకుండా ఇంకా నువ్వు మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తూ రోజు రోజుకి నీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ, నీకు కలిగిన దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నట్లయితే ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. గుర్తుంచుకో, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? ఇది సరి చేసుకుని నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై, నేరారోపణ చేయబడిన మనస్సాక్షిని కలిగిన వారమై, మన అంతరంగమందు శుద్ధి కలిగిన వారమై బలలో పాలు పొందుదాం. ప్రభు ఆ రీతిగా మనకి సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం.